ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక్కటే మాట వినిపిస్తుంది, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు. అంత పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండి ఇలా చేశారా అని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. మాస్టర్ తో వారికి ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అలాగే కొంతమంది మాత్రం మాస్టర్ భాగోతం ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేసుపై మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఆమెపై కేసు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయేషా ఆ అమ్మాయి గురించి మరో నిజాన్ని బయటపెట్టింది. అసలు విషయానికి వస్తే ఈ కేసులో జానీ భార్య ఆయేషా మెడకు మరింత ఉచ్చు బిగిస్తుందని చెప్పవచ్చు. అయినా సరే ఎక్కడా కూడా తడబడకుండా తన భర్త కోసం న్యాయంగా పోరాడతానంటూ ఆయేషా పలు మీడియా కథనాల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కేసులో బాధిత యువతి మొదట ఆయేషా కూడా తనపై దాడి చేశారని, మతం మార్చుకుని తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధించారని, బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై తాజాగా ఆయేషా ఓ ఇంటర్వ్యూలో స్పందించి, అవును నేను ఆమెను కొట్టానంటూ నిజం ఒప్పుకుంది. మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య ఆయేషా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం ఆయేషా తన భర్తపై తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా పలు సంచలన నిజాలు బయటపెట్టారు. ముఖ్యంగా మహిళా కొరియోగ్రాఫర్ పై దాడిపై స్పందించి నిజం ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి మీడియా కథనాల్లో ఆ మహిళా కొరియోగ్రాఫర్ ను కొట్టాను అని రాస్తున్నారు. అసలు ఎందుకు కొట్టాను అనే ప్రశ్నను గ్రహించడం లేదు. నిజమే, నేను ఆమెను కొట్టాను. ఆమె నా లైఫ్ లోకి, నా భర్త లైఫ్ లోకి రావాలనుకుంది. నా భర్తను నా నుంచి, నా పిల్లల నుంచి దూరం చేయాలనుకుంది. నా భర్తతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించింది. ఆ అమ్మాయి నా భర్తకు పెళ్లి చేసుకోపోతే చనిపోతా అంటూ బ్లాక్మెయిల్ చేసింది. మతం మార్చుకోవడానికి కూడా రెడీ అని మాస్టర్తో పలుమార్లు చెప్పింది. ముఖ్యంగా నన్ను వదిన అంటూ మాస్టర్ని బావా అని దగ్గర అయ్యేది. ఈ విషయం వాళ్ళమ్మకి కూడా తెలుసు. నా వెనుకే చాలా పెద్ద డబుల్ గేమ్ ఆడేది. అందుకే ఇది కరెక్ట్ కాదని పిలిచి ఆమెతో మాట్లాడాను అంటూ ఆయేషా చెప్పుకొచ్చింది. మాస్టర్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆయన దగ్గర బంగారం క్యాష్ చేసుకుంది. వాటన్నిటికీ నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఖచ్చితంగా కోర్టులో బయటపెట్టి పోరాడతాను అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఆయేషా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక మాస్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. చివరికి ఎవరు గెలుస్తారనేది చూడాలి.